Hello everyone, welcome back to our channel. Let's make a egg సేమియా now. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆనియన్స్, చిల్లీస్, క్యారెట్, కర్రీ లీవ్స్ అండ్ ఎగ్స్. ఫస్ట్ మనం ఇప్పుడు వాటర్ని బాయిల్ చేసుకోవాలి. మనం ఎంతైతే సేమియా తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా వాటర్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సేమియా ఒకటి ఒకటి అతుక్కోకుండా కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి దాంట్లో. తర్వాత సాల్ట్ యాడ్ చేసిన తర్వాత వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం సేమియాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ బాయిల్ అయ్యేదాకా కొంచెం వెయిట్ చేయాలి. టూ కప్స్ సేమియాకి 5 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కొంచెం సిమ్లో పెట్టాము. కొంచెం ఇప్పుడు వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే మనం కొంచెం హై ఫ్లేమ్లోకి తీసుకోవాలి. అప్పుడు సేమియా అనేది కుక్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. బాయిల్ ఇట్ ఫర్ 5 minutes or 10 minutes, 5 to 10 మధ్యలో. And mix it well. కొంచెం బాయిల్ అయింది. ఇప్పుడు చెక్ చేసుకుంటా ఉండాలి ఒక 2 minutesకి అలాగా. సేమియా అనేది ఇప్పుడు కొంచెం బాయిల్ అయిందా లేదా అని చెక్ చేసుకున్నాను గైస్. అది 90% కుక్ అవ్వగానే మనం తీసేయాలి, థిక్గా అవ్వకుండా. మొత్తం ఇట్లా ఏమంటారు, మెత్తగా మొత్తం అవ్వకుండా కొంచెం 90% కుక్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. తర్వాత వాటర్ని బయటకు తీసేసేయాలి. తీయంగానే అది కొంచెం ఏమంటారు కంబైన్ అవ్వకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే అది కొంచెం విడివిడిగా ఉంటుంది. కూల్ వాటర్ యాడ్ చేసుకోండి ఇంకా బెస్ట్. ఇదిగోండి, బాయిల్ అయిపోయింది. నేనైతే బయటకు తీసేసుకున్నా. వాటర్ అంతా బయటకు వచ్చేసింది. సారీ గాయ్స్, ఈ వీడియో కనుక ల్యాగ్ ఉంటే కొంచెం ఇప్పుడే కదా మేము స్టార్ట్ చేస్తాం, ఎక్స్క్యూజ్ చేయండి. నెక్స్ట్ పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 1 2 3 యాజ్ యువర్ లైక్. నెక్స్ట్ చిల్లీస్ యాడ్ చేయండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ యాడ్ చేయాలి, కానీ మేము ఇక్కడ చిల్లీ యాడ్ చేసినాం. కొంచెం నెక్స్ట్ క్యారెట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకోండి అటు ఇటు. ఇప్పుడు అవన్నీ కొంచెం బాయిల్ అవ్వాలంటే మనం నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలి, మీకు అందరికి తెలిసే ఉంటుంది. వాట్ ఈస్ దాట్? సాల్ట్. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి మొత్తం. సాల్ట్ వేసిన తర్వాత సో నెక్స్ట్ కొంచెం కుక్ అవ్వాలంటే కొంచెం పక్కన పెట్టేసేయండి. కుక్ అయింది 50%. సో నెక్స్ట్ ఎగ్స్ యాడ్ చేసుకోవాలి మనం. మీకు ఎంతైతే కావాలో, ఎన్ని ఎగ్స్ అయితే ఇఫ్ యూ వాంట్, ఎన్ని ఎగ్స్ అయితే మీరు కావాలనుకుంటారో మీరు అన్నీ యాడ్ చేసేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ బట్టి.
I'm taking 3 eggs, 3, 4 eggs. Next, I'm adding a turmeric powder. Next, ధనియాల పిండి. కొంచెం కారం, 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్నా. మసాలా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఏంటంటే మనం ఎగ్స్ యాడ్ చేసుకున్నాం కదా, అక్కడ కొంచెం స్మెల్ వస్తుంది కదా ఎగ్, అట్లా మనకి స్మెల్ రాకూడదంటే బ్లాక్ పెప్పర్ని కొంచెం యాడ్ చేసుకోవాలి. అది వేసుకోవడం వల్ల మనకి స్మెల్ రాదు, యాజ్ వెల్ యాజ్ మనకి టేస్ట్ కూడా కొంచెం స్పైస్ ఉంటుంది, కొంచెం మనకి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. మా దగ్గర అవైలబుల్గా లేదు, సో మేము యాడ్ చేసుకోవట్లేదు. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మీరు యాడ్ చేసుకోండి ఫర్ గుడ్ టేస్ట్. అండ్ నెక్స్ట్ మిక్స్ ఇట్ వెల్. మంచిగా మిక్స్ చేసుకోండి. గాయ్స్ కొంచెం లాగ్ అవుతుంది, మీరు ఏమనుకోకండి. ఎందుకంటే మేము ఇప్పుడే కదా ఫస్ట్ ఛానల్ ఓపెన్ చేసింది. కొంచెం మీరే సపోర్ట్ చేస్తే మేము ఇంకా ముందుకు వెళ్తాం. అలాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం, అది సపరేట్ అయ్యేంత వరకు ఎగ్ అనేది. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ సేమియాని యాడ్ చేసుకోవాలి. ఏదైతే మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నామో ఆ సేమియాని యాడ్ చేసుకోవాలి. మీకు ఇదంతా తెలిసే ఉంటుంది అనుకుంటున్నా, కానీ మా వర్షన్లో మేము చూపిస్తున్నాం. ఒకవేళ మా రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి మాలాగా ట్రై చేసి చూడండి, అప్పుడే కదా మీకు కూడా తెలుస్తుంది ఎట్లా చేసుకోవాలో. ఒక్క రెసిపీని కూడా మనం 2-3 వేస్లో కూడా చేసుకోవచ్చు. మంచిగా కలుపుకోవాలి సేమియా యాడ్ చేసిన తర్వాత. ఇక్కడైతే చూసారు కదా సపరేట్గా ఎట్లా ఉందో సేమియా. ఇప్పుడు మనం ఇదంతా సేమియా బేస్ చేసుకునే ఉంటుంది. మనం ఎట్లయితే సేమియాని బాయిల్ చేస్తామో, ఎంత పర్సెంట్ అయితే మనం కుక్ చేసుకుంటామో దాని మీదనే ఈ రెసిపీ మొత్తం బేస్ అయి ఉంటుంది. కాబట్టి మనం సేమియాని బాయిల్ చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచిగా ఇప్పుడు చూడండి మనకి ఎంత సపరేట్గా వచ్చిందో. నెక్స్ట్ వి యాడింగ్ ఏ సాసెస్, రెడ్ చిల్లీ అండ్ గ్రీన్ చిల్లీ అండ్ వెనిగర్. We adding this through now we adding these 3 sauces. మీ దగ్గర ఇవి గనక అవైలబుల్గా లేకపోతే మీరు ఒక లెమన్ని తీసుకొని ఒక 4-5 డ్రాప్స్ వరకు యాడ్ చేసుకోండి, అది కూడా ఒక గుడ్ టేస్ట్ని ఇస్తుంది. మా దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఈ 3 సాసెస్ని మేము యాడ్ చేసుకున్నాం. బ్లాక్ సాస్ కూడా యాడ్ చేసుకున్నాం గైస్. If you want a more videos like this, please comment and we make more videos. నెక్స్ట్ కొంచెం ఏమైందంటే ఫస్ట్ మేము చిల్లీ పౌడర్ కొంచెమే యాడ్ చేసుకున్నాం, అందుకనే ఇక్కడ మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసినాం. మీరు ఫస్టే చూసుకోండి ఎంతైతే పడుతుందో అని. మేమైతే ఎక్కువ కారం తినం గైస్, సో అందుకనే కొంచెం యాడ్ చేసుకున్నాం ఫస్ట్. ఇప్పుడు ఎట్లాగో మనం సాసెస్ యాడ్ చేసినాం కదా, కొంచెం స్పైస్నెస్ అనేది వస్తుంది. నా వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి.
అయిపోయింది. ఇప్పుడు క్లోజ్ చేసేసుకున్నాం. అయిపోయింది. సేమియా రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి మా పాపకి సర్వ్ చేయబోతున్నా. ఆమె ఎట్లా తింటుందో ఇప్పుడు చూడండి. చాలా ఎంజాయ్‌గా ఫీల్ అవుతుంది ఆమె. చాలా నచ్చింది ఆమెకిప్పుడు ఇది. ఇలాగే మీ పిల్లలకు గూడా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే చిన్న పిల్లలకి గుడ్డు అనేది ఎగ్ అనేది చాలా ప్రోటీన్ గదా! అందుకనే మనం ఎగ్‌ని వాళ్ళకి ఎక్కువ టైమ్స్ ఇస్తే కొంచెం ప్రోటీన్ ఒస్తది. వాళ్ళు గూడా ఇష్టంగా తింటారు. తినకి క్యారెట్ అంటే చాలా ఇష్టం. అందుకనే చూడండి ఎట్లా తింటుందో.